ఈరోజు మన విశాఖపట్నంకి రష్యా దేశం నుండి విక్టోరియా పిక్సిందేవా వచ్చారు. మూర్మో స్టేట్ ఆర్టిక్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్గా పనిచేస్తున్నారు. మనం దేశానికి రష్యాకి మంచి సంబంధంకి చాలా సంతోషం వ్యక్తం చేశారు. మరియు మన దేశంలో ఉన్న విద్యార్థులను రష్యాలో ఎంబీబీఎస్ చదవాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ఫీజులతో వారిని యూనివర్సిటీ తరపున ఆహ్వానిస్తున్నారు. మన దేశంలో యూనివర్సిటీ ఆఫీషియల్ పార్ట్నర్ సిలో స్కై హై వారు నేరుగా అడ్మిషన్స్ చేస్తున్నానని తెలిపారు. తెలియజేయటకు సంతోషిస్తున్నానన్నారు. సిలో స్కై హై ఇండియా డైరెక్టర్గా డాక్టర్ కుమార్ బాబు మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్గా ఈ హేమంత్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వారి బృందం మరియు పూర్వ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Hello. Welcome to press group. So you may start and you may deliver me a speech. Start yourself. No problem. నేను పరిచయం చేస్తాను, మేడం మాట్లాడతాను. అది కొంచెం అంటే కొంచెం లీడ్ ఇచ్చినట్టుగా ఉంటుంది కదా. Very successful study general medicine program in our university. The purpose of my visit here is to promote our university among Indian people and to give information about brilliant opportunities to get education in Russia, first, to get education in our university, second, to get education of general medicine, third, and to expand your cultural knowledge of Russia. You know that our country is really vast and many people would like to explore it. And I think education, studying and being a student of Russian university gives you a wonderful opportunity to explore our motherland. So, thanks to our cooperation with Sheila Sky High, we get students from India, Indian students, so we are partners, and I hope my visit will increase our relations in educational field and professional field also, because in Murmansk Arctic University we cooperate with Indian professors in sphere of medicine and other different professional fields, not only general medicine. And I hope this cooperation will be developing in future thanks to this visit, thanks to our official partners, thanks to Sheila Sky High Company and Dr. Kumar Babu. And our university is really glad to have Indian students, to work with them and to show different opportunities in professional sphere or in cultural life. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్. సో నా పేరు డాక్టర్ కుమార్ బాబు, డైరెక్టర్ ఆఫ్ షీలో స్కై హై. సో ఈ ప్రజెంట్ ఇండియా నుంచి ఎవరైనా రష్యాకి వెళ్ళాలి అంటే ఈ పర్టికులర్ ముర్మోన్స్ ఆర్టిక్ యూనివర్సిటీకి మా కన్సల్టెన్సీకి అఫీషియల్గా కాంట్రాక్ట్ ఇచ్చారు. సో అందుకే మేము వాళ్ళని రష్యా నుంచి ఇక్కడికి పిలిపించాము. వేరే కాలేజెస్కి ఈ కాలేజ్కి డిఫరెన్స్ ఏంటో ఒక వర్డ్ చెప్పాలనుకుంటున్నాను. రష్యాలో ఎంబీబీఎస్ అంటే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అక్కడ రష్యాలో చాలా ఎక్కువ ఉంటుందని, లాంగ్వేజ్లో చదువుతారని, డిగ్రీ అక్కడ అంత వాల్యుబుల్ కాదు అని, ఇలా చాలామంది చాలా చెప్తారండి. నేను కూడా రష్యా నుంచి గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్ని. అండ్ ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఎగ్జామ్ క్లియర్ చేసి లైసెన్స్ కూడా తీసుకున్నాను నేను. అండ్ మా కంపెనీ నుంచి మేము బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నాం ఫ్రమ్ పాస్ట్ 3 years నుంచి. మనకి దగ్గరలో ఉన్న విశాఖపట్నం నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ వెళ్ళారు. సో ఈ ముర్మోన్స్ ఆర్టిక్ యూనివర్సిటీ యొక్క డిగ్రీ గ్లోబల్లీ రికగ్నైజ్డ్, వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో ఈ యూనివర్సిటీ రికగ్నైజ్ అయ్యి ఉంది. సో ఈ డిగ్రీ వచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ వ్యాలిడ్ అనమాట. అంటే రష్యాలో ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయండి, కానీ ఈ పర్టికులర్ కాలేజ్ మేము ఎందుకు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాము అంటే ఈ కాలేజ్లో స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ నుంచి మెడికల్ ప్రాక్టీస్ ఉంది. స్టూడెంట్స్ వెళ్ళి హాస్పిటల్లో అక్కడ ఉన్న రష్యన్ పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవుతారు. అఫ్కోర్స్ లాంగ్వేజ్ ఒక బ్యారియర్ అవుతుంది, బట్ అక్కడ ఉన్న మెయిన్ డాక్టర్స్ అందరికీ ఇంగ్లీష్ వచ్చు, వాళ్ళందరూ ప్రొఫెషనల్స్. అండ్ మేము కొంతమంది ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్స్ని కూడా అక్కడ ప్రొవైడ్ చేసాము. అంటే వేరే కన్సల్టెన్సీస్ లాగా లేదా వేరే అదర్ కంపెనీస్ లాగా హాస్టల్ అకామిడేషన్, ఇండియన్ ఫుడ్ అనేది కామన్ థింగ్.
బట్ మా నుంచి మేము ఇచ్చే గ్యారంటీ ఏంటి అంటే స్టూడెంట్ ఈ యూనివర్సిటీలో చదువుకుంటే తప్పకుండా ఇక్కడికి వచ్చి ఎన్ఎంసి నేషనల్ మెడికల్ ఆఫ్ కౌన్సిల్ వారు కండక్ట్ చేసే నెక్స్ట్ ఎగ్జామ్ని ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేస్తారనేసి మేము హామీ ఇస్తున్నామండి. అండ్ ఈ యూనివర్సిటీకి వచ్చిన స్టూడెంట్స్కి, ఈ యూనివర్సిటీకి అందరికీ, నీట్ ఆస్పిరెంట్స్ అందరికీ యూనివర్సిటీ నుంచి అండ్ మా కంపెనీ షీలో స్కై హై నుంచి వెల్కమ్ చేస్తున్నాము. అండ్ అంత ఆర్క్టిక్ ఓషన్లో ఉంటుందండి ఇది. అంటే ముర్మాన్స్ అనే సిటీ ఆర్క్టిక్ ఓషన్ దగ్గర ఉంది. ఆర్క్టిక్ ఓషన్ నుంచి మన బే ఆఫ్ బెంగాల్ దాకా చాలా లాంగ్ ట్రావెల్ చేసి వచ్చిన మిస్ విక్టోరియా పిక్సిందేవాకి చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ ప్రోగ్రామ్ అంతా ఇక్కడ మాకు అరేంజ్ చేసి మాకు చాలా బాగా హెల్ప్ చేసిన హేమంత్ కుమార్ సార్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీడియా మిత్రులందరికీ studies at your university, has it to come back again, get license here, or do you have any such arrangement to provide scenario? Do you have any such type of agreement or such type of facility where you can provide placements to the students, where you can assure? Thank you for your question. For number of questions. Let me start answering the latest part. Of course, so after graduating before graduating, since the third year of education, so our students are able to work in Russian hospitals as doctors. Of course, if they want to stay in Russia to work in Russia, they may stay and to work. And in Murmansk, we have such practice. I know exactly 2 Indian doctors work in our local hospitals, and they also help our Indian students to adapt, to communicate first when they are first year students, and to maybe supervise them when they are getting older enough. So speaking about possibility to find employment abroad, so it depends on students, and now it depends on the situation. So if we deal with the recognition of our diploma, so diploma is recognized all over the world according to Russian legislation. Of course, each country has its own rules, and I know that after graduating from Russian university, so coming back to India, Indian graduates should prove their qualifications to work exactly in Indian hospitals. So that's why Sheila Sky High has a brilliant opportunity in collaboration with company, FMG Institute, to prepare Indian graduates to pass this test and to get internship here. So if Indian students want to take internship in Russia, they may stay in Russia. And in the beginning you asked me about our advantages, why people should choose exactly Murmansk Arctic University. So I think first of all this is the quality of education, because following all standards, world standards, we should improve our competences and give practical knowledge to all our students. It doesn't matter if they study general medicine, or if they study language, or if they study engineering or programming. So practical education is the key factor in all our strategy now. And it's very important when students see medical practice, how real doctors work in hospitals. And the most interesting fact that all doctors in our hospitals are English-speaking doctors, and so it helps to instant quick communication. And so our Indian students feel it very easily to communicate, to ask, and to find out new practical skills from doctors, from Russian doctors. And of course, so professional competences. So the second is good campus and the number of facilities and different services we provide to our students. So dormitory, where they feel comfortable and it is quite well equipped. So different services, online services for our students. So we have different headquarters
for students, labs and co-working places, also cafes and rooms for resting. And also we have very awkward location. Our university has two campuses, but both of them are located in the city center, and it takes only 15 minutes to go on foot to dormitory and to the nearest places where you can go shopping and to get entertainment or something like that. So the next reason is safety. In spite of we are on the cutting edge, bordering with Europe, so we are the safest peninsula. Just it's true, we are the safest now peninsula of the Russia Federation. So we and we keep our students also safety because we supervise them, and we have tutors, and our Russian students help them to adapt. Yes, because we are in a process, and in our oldest course now here, it is fourth, and we can get this data only in 2-year period. Yes, so now I fix only 2 graduates. They came from another university, but they are Indian people, and they work for our hospitals. So just our university has a very long history, because originally there were 2 universities in the Murmansk region. Murmansk Technical University providing engineering education, and Murmansk Arctic State University providing different number of faculties including general medicine. So, and our history lasts more than 95 years. Last year, according to the decision of Mr. President of our country, Vladimir Vladimirovich Putin, it was decided to organize a single university in the Arctic, the biggest university in the Arctic region, and now we are known by the name of Murmansk Arctic University, and we provide more than 100 different programs: vocational education, bachelor, specialist, master programs, PhD programs, and a lot of research programs, including and involved in also medical sphere, health caring, and different questions on life safety, especially in the Arctic region. Can you please tell about your university to this channel, iFocus channel? Hello, I'm Victoria Piksindeyeva. I'm a representative of International Office of Arctic University. I'm here to represent to study general medicine in our university, and we are promoting this program alongside with our official partners here in Vazak, and also we inform you about opening our office in Hyderabad.